కేసీఆర్ తో మీరు ఆ పార్టీ విషయాలే కాకుండా పర్సనల్ కూడా కలిసేవారట ఇంటి దగ్గర సిట్టింగ్ కూడా చేసేవారు ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి సన్నిహితుడిగా ఉండేవాళ్ళట నిజమేనా ఎట్లా ఉండేవాడు మీతో మంచిగా చూసేది పాప అట్లేం లేదు ఉమ్, పొద్దున టిఫిన్ కో భోజనం టిఫిన్ చేయడు ఉమ్, భోజనమే భోజనం డైరెక్ట్ భోజనం చేస్తాడు ఉమ్, భోజనం చేసినాక ఇక మేము ఎటు పోయేతోళ్ళం అటు పోయేది ఉమ్, ఇక ఆయన ఏం పని లేకపోతే ఇక ఆయనతో పొద్దున దాకా మాట్లాడుకుంటే ఉండేది ఉమ్, పొద్దున దాకా ఆయనకు వీనుడో మాట్లాడు ఉమ్, ఆయన కేసీఆర్ స్వభావం ఏంటంటే వినాలే లేవో మాట్లాడాలి ఉమ్, ఏదన్నా అక్కడికచ్చే ముచ్చట దొరికింది అనుకో ఉమ్, మొత్తం కూపి లాగేదానికి వినాలి అవును వింటాడు ఉమ్, చాలా శ్రోత ఉమ్, మళ్ళీ ఇంకా మాట్లాడతాడు ఉమ్. మళ్ళీ మిగతా వాడు శ్రోతగా వినాలి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వినాలి ఉమ్, అంటే అందులో అక్కడికచ్చే ముచ్చట ఏమన్నా దగ్గర వెళ్తే చెప్పే ఉమ్, ఛాయ్ చెప్పో ఛాయలు పట్టుకోవాలి ఆ, ఇట్లా వినాలి ఉమ్, లేకుంటే చెప్పాలి ఉమ్, చెప్తే వినాలి ఉమ్, ఇది ఆయన పద్ధతి అది ఉమ్, ఆయన జీవన విధానం పద్ధతి అది ఉమ్, సాయంకాలం కూడా నేను అప్పుడప్పుడు ఆయనతో సిట్టింగ్ చేసేది ఉమ్, ఆయన డ్రింక్ చేస్తాడు ఉమ్, కానీ పొద్దున్న తాగుతారు అది ఇది అని అంటారు కానీ తప్పు ఉమ్. తాగి తోలుతాడు ఇష్టాన్ని తప్పు తప్పు ఆయన మీదకి అంటే ఏ మాటకు ఆ మాట మాట్లాడాలి ఏది తప్పు ఆయన పొద్దున్న దాకా సుఖ కూడా తాగాడు పరాగతిగా ఈ పని అయిపోయింది అన్ని పనులు పూర్తి చేసినాక ఆయనకి ఇతవులు అన్నతో అంటే సాయంకాలం కూర్చుండేటువంటి శక్తివంతులే ఉండేది కదా అంటే ఆ స్థాయి ఉన్నోళ్ళే ఉండేది ఆ స్థాయి ఉన్నోళ్ళ కనుక దానిలో నేను ఒకని నేను స్నానం చేసి వస్తాను మీరు అందరూ కూర్చోలే అని ఇంకా ఆయన స్నానం చేసి వచ్చేది సరే తాగేది తాగేది ఇంకా అందరూ ఒక్కొక్కరు లేచిపోయేది నేను ఇట్లా లేవు అదో లేతాను రానా లేతాను అరే నేను ఒక్కనేట పాడైతే నేను ఉండు ఎటు పని ఉన్నా అదే ఇప్పుడు నీకేమైనా పని ఉన్నదా పని లేదు నాకేం లేదు కానీ ఆగు ఇక మరి ఇంకేం ఆఖరికి ఉండేది మన ఇద్దరమైనా ఉండేది అనేక విషయాలు మాట్లాడుకునేతోళ్ళం సరే అనేక విషయాలు మాట్లాడుకునేతోళ్ళం అంటే అనేక విషయాలంటే ఒకసారి సంతోషాన్ని కూడా అలిగాడు వాళ్ళు ఈ పుల్లగాడు రాలేదు ఏంది అని అడిగి సంతోష్ రాలేయాలని అడిగిన తెల్లారి వాడు అలిగిండే అరే ఎందుకు అలిగిండే అంటే ఏమో వాడు అలిగిండే వెళ్ళిండు అరే ఆ ఇల్లు ఎక్కడ ఇల్లు నాకెవరికైనా ఎందుకు ఇల్లు ఎందుకు నీకెందుకు అన్నాను అరే పూలగాడు మన దగ్గర తిరిగిన పూరగాడు అని ఇల్లు కొడుతుంటారా అని నేను తీసుకొస్తా మళ్ళీ ఆరాటం పెడతాను అవు నాకు అంటే నేనే ఎంకులాడుకొని పోయి సంతోషియాలమ్మా పెద్దనాన్న బాగా తిట్టినాడు ఏమో తిట్టి తీయరాదే పెదనాన్న కాబట్టి తిట్టిండు నీకేం పాడైందని ఓ ఏదన్నా పోయి నువ్వు ఫోన్ చేయాలంటే చేసాడు అంకుల్ నువ్వు చెప్పినట్టు పోయినా ఆ సంతోషం మమ్మల్ని తొక్కుతాయి ఒక్క తొక్కుతాయి అంటే కేసీఆర్కి ఎరగలేకుండా కాదు వాళ్ళ దగ్గర నెలల తరబడి తిరిగేది కేసీఆర్ నాకు మాట్లాడపోయేది అంటే ఫోన్ ఎత్తాడు కదా ఆయన ఫోన్ ఎత్తాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తాడు అంటే ఫస్ట్ సారి ప్రభుత్వం వచ్చినప్పుడు మంచిగానే ఉండే రెండోసారి వచ్చింది చూడు ఈ రెండోసారికి వచ్చినాక ఇక మందిని కలుసుడు బంద్ చేసి మందిని కలవాలంటే ఎవరికి కలవాలి సంతోష్ అనుమతితో కలవాలి సంతోష్ దగ్గరికి నేను కొడుకుతో పొద్దుకు లేచిపోయి వాడిని పాట మొదలు కావాలి వీడు ఫోన్ ఎత్తాడు సంతోష్ ఎత్తాడు పరిశాన్ ముచ్చాడు బతుకు మరి పొద్దుగాల పోయేది మరి నా కార్లను కూర్చుండేది నేను నా కార్లను కూర్చుండేది అంకల్ బాగా ఇబ్బంది ఉన్నది ఒక 2 రోజులు నెలల తరబడి తిరిగి ఏ వద్దురా ఇది ఆఖరికి ఈ పోలీసు వాళ్ళ ముందట కూడా అవకాశం నా చైర్మన్ వద్దు నాకు చైర్మన్ వద్దు మా యాదవ్ని నేను ఆల్ ఇండియాలో కొట్లాడి తెచ్చిన బాపద్ది అది నువ్వు పేరు బదనాన్ని చేస్తావు సుమా వాళ్ళకు నువ్వు చెక్కులు ఇస్తానంటే నేను చైర్మన్ తీసుకుంటాను చెక్కులు యాదవులకు ఇయ్యాలి వాళ్ళకు డైరెక్ట్ చెక్ ఇవ్వాలి మధ్యవర్తులు ఎవడు ఉండద్దు అట్లా ఇస్తారంటే నువ్వు చైర్మన్ పదవి ఇస్తా నేను తీసుకుంటా కానీ ఎవ్వరికని నాకండి ఇంకెవరికండి నాకేమన్నా ఇయ్యబుద్ధి అయితే ఈ లేకపోతే లేదు అంటే లేదు నువ్వు పోరాడినవు ఆల్ ఇండియాల నువ్వు నీ పోరాట పటిమున్నది ఆ దత్తాత్రేయ గారి కాలంలో జంగాడిని పట్టుకున్నావు దత్తాత్రేయని పట్టుకున్నావు అమెండ్మెంట్ చేసుకొచ్చినావు నువ్వైతేనే మొదటి అధ్యక్షుని ఉండాలి చైర్మన్ ఉండాలి నా భుజం మీద తుపాకు పెట్టిన గోలోడు అన్నారు కాల్చారు గోలోడు నాశనం చేసి అంటే వాళ్ళకు 21 గొర్రె అన్నాడు
21 లేదు మన లేదు, అంత చేతులు మార్పుడు మన్ను మశాన్, అది 1000 కోట్ల స్కామ్. నిమిత్తం అతడు చైర్మన్ దానికి రెవల్యూషన్ ఇది తీర్మానం చేసే అధికారం ఉంది, కానీ మన చెక్ పవర్ లేదు మన లేదు. ఎండి ప్లస్ మంత్రి ప్లస్ ముఖ్యమంత్రి వాళ్ళ కనసాలనే మొత్తం యాదవుల సొమ్మంతా నాశనం చేసి నేను కొట్టాడి తెచ్చిన అతను ఆల్ ఇండియాలో తల్లడిస్తుంది పాను అట్లా చేసి. అంటే ఇదంతా సంతోష్ రావు వల్లనే జరిగిందని చెప్పేసి బయట కూడా బాగా టాక్ అనిపిస్తుంది. సంతోష్ రావు వల్లనే కేసీఆర్ కి అహంకారం పెరిగింది, బీఆర్ఎస్ పార్టీ కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు. అంటే సంతోష్ రావు పాత్ర ఏంది ఇందులో అసలు? అంటే సంతోష్ మొత్తం చేసిండని నేను అన్నా. ఎందుకంటే సంతోష్ మొత్తం చేసేంత శక్తివంతుడు కాదు. వారి మనసులో ఎవడన్నా కలవద్దని ఉంటేనో కేసీఆర్ కూడా కన్ను గీడుతున్నాం. వీడు సంతోషానితోడే వాని మనసులో ఉన్నోడిని కలవనీయలే, తన మనసులో ఉన్నోడిని కలవనీయలేదు. కానీ కేసీఆర్ ఇవాళ మాట విన్నాడు, ఎవరు విన్నాడు, ఆయన దగ్గరికే పోరు. ఇంత కేటీఆర్ ఇంద్రుడు చంద్రుడు అంటాను కదా, కేటీఆర్ పోయి మాట్లాడతాడు, మాట్లాడలే. హరీష్ కూడా మాట్లాడు, అడిగితే చెప్తాడు తప్ప, అడుగుతూనే చెప్తాడు. ఇప్పుడు మా అటువంటి ఆత్మాభిమానం కలిగిన వాళ్ళకి ఏంటిది, పిలువంది పోవద్దు, అడగంది చెప్పద్దు కదా. అచ్చా నా రోగం ఏంటంటే అడగంది కూడా చెప్పేది, ఆయనకి ఇష్టం లేని కూడా చెప్పేది. ఎవరిని తినకపోయేది, కానీ ఆయన ఇష్టం లేని నేను చెప్పినా వినేది. ఆయన ఆచరిస్తాడు తర్వాత ముచ్చట. మా దేశపతి శ్రీనివాస్ గారు అనేది రాజయ్య గారు మీరు ఒక్కడే సార్ దగ్గర మాట్లాడేది, ఆయన వినందుకు కూడా మీరు చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఆలోచనలు పడతాడు, అప్పుడప్పుడు పడ్డట్టు అవుపాడు, అది వేరే ముచ్చట. కానీ అంటే నా స్వభావం, నేనేం చేయాలి, నా స్వభావం. ఇప్పుడు దాదాపుగా సహజంగా జాతి లక్షణం ఉంటుంది. ఇప్పుడు దొరలకు పీడితులకు, అంటే పీడితుల మధ్య ఈ దొరతనం, అంటే క్యాపిటలిస్టుల మధ్య ఉండే తేడా ఏంటంటే వాళ్ళు కడుపులో పెట్టుకుంటారు, మీదికి మందలిస్తారు. వాళ్ళు మీదికి నవ్వుతారు, కడుపులో కుట్టు ఉంటుంది. ఈ పీడితులు ఎవరైతున్నారు, పీడిత జాతి ఎవరైనా, బీసీలు కానీ దళితులు కానీ, అంటే ఎస్సీలు మాదిగలు కానీ మాలలు, వీళ్ళు చెప్తారు, సంతోషపడతారు, హామీకి సంతోషపడతారు. వీళ్ళు పోతే కడుపులు ఉన్న మాట చెప్తారు. కానీ నష్టం చేసి కష్టం చేసి ఇబ్బంది పెడితే మాత్రం కడుపులో పెట్టుకుని, వీళ్ళు కూడా కడుపులో పెట్టుకొని ఓవర్గా తీసి నేల కొడతారు. ఈ స్వభావం పీడితుల దగ్గర ఉంటుంది. ఇది 1000 ఏళ్ల బానిసత్వం, 75 సంవత్సరాల స్వాతంత్రం. ఈ మన దగ్గర అన్నిటికంటే తెలంగాణ ప్రాంతంలో అవస్థపడ్డటువంటి జాతి ఏదన్నా ఉన్నదంటే అది బీసీలు, మాదిగలు, మాలలు, ఎస్సీలు, ఎస్టీలు.